క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పింపగా నేను యెహోవానయున్నానని మీరు తెలుసుకుందురు. యెహెజ్కేలు 37వ అధ్యాయం 13-14 వచనములు. ఇది నిజంగానే జరుగుతుంది. ఎవరైతే మృతులలో నుండి సజీవులుగా లేపబడతారో వారు ప్రభువు హస్తాన్ని గుర్తించి తమ పునరుద్ధానానికి ఆయనే కారణం అని నిశ్చయంగా తెలుసుకుంటారు. ఆత్మీయ మరణమనే సమాధి నుండి బయటికి రప్పించబడి స్వేచ్ఛాయుతమైన, ప్రకాశవంతమైన ఆత్మీయ జీవితంలో సంతోషించే విధంగా మార్పు పొందటమనేది ఒక మనిషి జీవితంలో తాను పొందిన అన్ని మార్పుల కంటే శ్రేష్టమైనది, అసాధారణమైనది. సర్వజీవులకు ప్రాణాధారమైన సజీవుడైన దేవుడు తప్ప ఎవ్వరూ ఈ పని చెయ్యలేరు. ఒకప్పుడు నేనెంతో దౌర్భాగ్యుణ్ణి. ఎముకలతో నిండి ఉన్న లోయలో నేను కూడా ఒక ఎండని ఎముకలా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ సమయంలో ఉచితమైన కృపతో సార్వభౌముడైన దేవుడు తన సేవకుణ్ణి నా వద్దకు పంపి తన వాక్యాలను నాకందించిన దినం ఎంతో ధన్యకరమైనది. విశ్వాసవాక్యం ద్వారా ఎండని ఎముకల్లో చలనం కలిగించిన దేవునికే మహిమ కలుగునుగాక. పరలోకపు ఊపిరి నలువైపుల నుండి విసిరి నామీద ఊదబడినప్పుడు నేను జీవించటం అనేది ఇంకా ఆశీర్వాదకరమైన విషయం. శాశ్వతకాలం జీవించువాడని యెహోవా ఆత్మ, జీవింపచేసే ఆత్మ అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నిజంగా యెహోవా సజీవుడైన దేవుడే. నన్ను ఆయన బ్రతికించాడు కాబట్టి అది నాకు అర్థమైంది. నాలో బలహీనతలు, రోదనలు ఉన్నప్పటికీ నా క్రొత్త జీవితం ద్వారా నాకు రుజువయ్యేదేమిటంటే మరణం కలుగజేయటానికి, బ్రతికించటానికి ప్రభువు సమర్థుడు. ఆయన మాత్రమే దేవుడు. ఆయన గొప్పవాడు, కృపామయుడు, మహిమాస్వరూపి. సమస్తం ఆయనే. బ్రతికిన నా ఆత్మ ఆయనను గొప్పవాడుగా ఆరాధిస్తుంది. ఆయన పవిత్ర నామానికి సర్వమహిమ కలుగునుగాక. నేను జీవించినంతకాలం ఆయనను స్తుతిస్తాను. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.